ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు కదా. సో ఇది ఈరోజు మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. నాకైతే ఇంజెక్షన్ అంటే భయమే. మా వారికి రమ్మన్నాను, కాకపోతే ఇంకా అవ్వదు, ఈరోజు కొంచెం చాలా వర్క్ ఉందని చెప్పారనమాట. సో మోక్ష దానికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించవచ్చు, కానీ నేనే కొంచెం ఈరోజు మంచిగా ఉండాలి. సో ఈరోజు సెకండ్ డోస్ కోసం అయితే వెళ్తున్నాను. మోక్ష టీచర్ కాల్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ. సో వస్తానండి ఇప్పుడు ఒక 20 మినిట్స్లో పంపించేస్తానని చెప్పాను. ఓకే అని చెప్పారు. నేను వెళ్ళడమే లేట్ అనమాట. సో చూస్తూ ఉండండి వ్లాగ్ని అయితే. ఈరోజు ఈవినింగ్ వరకు చేస్తాను. ఈరోజు ఎగ్లెస్ బ్రౌనీ కూడా ఉంది ఆర్డర్ ఒకటి, అదనమాట. సో ఈరోజు ఏంటంటే సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అండి. థర్డ్ డోస్ కూడా అయిపోయింది ప్రస్తుతానికి వీడియో పెట్టే టైంకి అయితే. కాకపోతే ఇది ముందు షూట్ చేసిన వీడియోస్ అనమాట. మధ్యలో వీడియోస్ ఎందుకు పెట్టడం అవ్వలేదు అంటే కొంచెం మా ఫ్యామిలీలో సిచ్యువేషన్ అస్సలు బాగాలేదనమాట. సో ఏంటంటే చాలా ఇష్యూస్ అయ్యాయి. అవి ఏంటి అంటే ఏమయ్యాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ కూడాను లాస్ట్ వీక్ తీసే వీడియోస్ అనమాట. సో అవునా, యాడికి రోజు డాడీ లేరు కదా, యాడికి రోజు డాడీ లేరు కదా. ఏటి మూతికి తిన్నావు ఏటేనా? ఇది కాదు, మూత దగ్గర ఏడు దూల్లో ఉంది. ఇప్పుడైతే వ్యాక్సిన్ అయితే వెళ్తానా? అలాగే అమ్మ ఫోన్ కట్టి పట్టుకో. ఇప్పుడైతే చిల్డ్రన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ముందే వ్యాక్సిన్ ఇచ్చుకున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఇంకా 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈరోజు ఆ 2 వ్యాక్సిన్సా? ఈరోజు ఒకటి, ఇంకొకటి ఉంది. ఎప్పుడు? అది 40. అమ్మయ్య, అయితే చాలా రోజులు. 1 వీకే. 4 డేస్. అంటే 4 డేస్ రాదంటే కొద్దిగా భయం వేస్తుంది. 4 డేస్ రాదంటే కొద్దిగా భయమైనా వేస్తుంది కదా, అందుకు కొద్దిగా ఎయిర్ప్లేన్స్ చెప్తాను. బాయ్. వీడియో అయితే లాస్ట్లో మీకు చూస్తాను. ఓకే బాయ్. ఇప్పుడైతే మేము వచ్చేసాము. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటాం. మా మమ్మీ వీడియో తీస్తుంది నెక్స్ట్ వీడియోలో చూద్దురా. వ్యాక్సినేషన్ వేయించుకున్నాము ఇద్దరము కూడా. ఏది టచ్ చేయండి నేను. సో ఇప్పుడైతే మా వారి దగ్గరికి వెళ్ళి బ్రౌనీ ఇచ్చేస్తాను. ముగ్గురికి సరిపోలేదంట పీసెస్. సో అవి ఇచ్చేసి ఇంటికి వెళ్దాము. ఇప్పుడు డాడీకి ఆ బాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత నీకు స్కూల్లో దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అందుకు లంచ్ అనమాట ఇది. ఇంటికైతే వచ్చానండి. ఆప్షన్ స్కూల్లో దగ్గర పెట్టేశాను. ఇంటికి వచ్చాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. బట్టలు ఆరబెట్టాలి ఇప్పుడు. 2-3 రోజుల నుంచి అసలు ఎండ ఎక్కట్లేదు అనమాట. బట్టలన్నీ కూడాను ఎంత కంఫర్ట్ వేసినా ఎండలో ఆరిన బట్టలు ఒకలా ఉంటాయి కదా. సో చూడాలి. ఇప్పుడు టైం అయితే 12:15 అలా అవుతుంది. ఒక 1 వీక్ బ్యాక్ నేను ఇన్స్టాలో అయితే ఇలా పెట్టానండి. మా ఫ్యామిలీ మెంబర్కి ఒకరికి బ్లడ్ నీడ్ ఉందండి, ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి అయితే పెట్టిన తర్వాత 1 వీక్ బ్యాకే, అంటే నా ఇన్స్టాలో కాకుండా ఇంకొక ఇన్స్టా పేజ్లో కూడా పెట్టించాను అనమాట ఒక బ్రదర్ చేత. సో అందులోని మనకే కాదండి చాలామంది దగ్గర ఒక 80K మెంబర్స్ వరకు ఫాలో అవుతున్నారు దాన్ని. సో అందులో ఏమైందంటే చాలా వరకు అందరూ మంచిగానే రెస్పాండ్ అవుతున్నారనమాట. అర్జెంట్ నీడ్ ఉంది అంటే చాలా మందికి దొరికాయి. వైజాగ్, విజయవాడ, ఇంకా తిరుపతి, ఇంకా శ్రీకాకుళంలో కూడా చాలా వరకు బ్లడ్ అయితే ఆ పేజ్ వల్ల దొరికాయి అనమాట. సో నేను ఏమనుకున్నానంటే, సో నాకు కూడా అంతమంది 80K మందిలోనే ఒకరిలో ఇద్దరో అయినా హెల్ప్ చేస్తే మనకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పైతే అందులో పెట్టించాను నేను. సో ఏమైందంటే 3 కాంటాక్ట్ అయ్యారు నాకు. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ ఇస్తాము అని చెప్పారనమాట. మేమైతే వాళ్ళు ఇస్తారని చెప్పి ఇంకా మేము బయట సెర్చ్ చేయడం ఆపేసాను అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేశాను నేను, ఇంకా బయట ఇంకా వెతకద్దులేండి ఎక్కువగా ఎందుకు, ప్రస్తుతానికి వీళ్ళు అంటే ఒకళ్ళని చెప్పారు 3 మెంబర్స్ని తీసుకుని వస్తామన్నారు. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడం వల్ల మేము నమ్మామన్నమాట. ఇంకొకరు వచ్చేసి ఒకలే వస్తానన్నారనమాట. సో మాకు యాక్చువల్గా బ్లడ్ నీడ్ అయితే నిన్న, సో ఈరోజు 21 కదా, నిన్న నీడ్ అనమాట. నిన్న మొన్న నీడ్.
సో ఈ బ్లడ్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే చాలా వరకు మోసం చేశారండి. సో జనాలు ఇలా తయారవుతున్నారు అని అయితే నేనైతే అస్సలు అనుకోలేదన్నమాట. దీన్ని నేను ఖచ్చితంగా ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి ప్రాణంతో ఆడుకుంటున్నట్టే కదండి. ఎంత అర్జెంట్ నీడ్ ఉంటే కానీ, ఎంతో ప్రాణంకి నీడ్ ఉంటే కానీ బ్లడ్ నీడ్ ఉంది అని ఒక జనాలు పెట్టరు కదా. సో అంత అర్జెంట్ కాబట్టి నేను కూడా పెట్టించాను, నేను పెట్టాను కూడాను. సో అయితే ఇలా చేస్తున్నారు జనాలు, ఇలా ఉన్నారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట నేను. సో ఇంకొక విషయం నేనేమనుకుంటున్నానంటే, ఈ సోషల్ మీడియాలోని దగ్గర మనకి 50% వరకు హెల్ప్ అవ్వచ్చండి. సో మ్యాక్సిమం మనమైతే ఆఫ్లైన్లో ట్రై చేయడం బెటర్ అనిపించింది నాకు. నేను ఆ తర్వాత ఒకరు వస్తానని చెప్పారు కదా, ఏమైంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్గా ప్రూఫ్తో సహా అప్లోడ్ చేస్తాను. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వాళ్ళతోటి. మేమైతే సడన్గా చాలా భయపడి, అంటే బయట చాలా సెర్చ్ చేయాల్సి వచ్చిందనమాట శ్రీకాకుళం అంతా కూడాను. సో చాలామంది చేత ఇంకా వేరే ఇన్స్టా పేజ్ వాళ్ళతోటి కూడా నేను అడిగిచ్చి మరి వాళ్ళ స్టోరీ అప్లోడ్ చేయించాను. అంటే ఎవరికైనా ఈ గ్రూప్ బ్లడ్ ఉందా అనేసి. సో అదేంటంటే మాకు నీడ్ ఉండే బ్లడ్ గ్రూప్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అంట. సో అది దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ ఉన్న వాళ్ళు వచ్చేసి రీసెంట్గా ఒక 2 months అయిందండి, ఆల్రెడీ ఇంకా 3 months అవ్వలేదు, ఇంకా మేము ఇచ్చి 3 months అవ్వలేదని చెప్పిన వాళ్ళే. సో చాలా కష్టమైతే అయిపోయింది. సో బ్లడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను ఫస్ట్ టైం నాకు అయితే జ్ఞానం వచ్చిందనమాట. అంటే చాలా వరకు ఇలా పడుతుంటారు కదా, సో చాలామందికి హెల్ప్ అయ్యిందని చెప్పి నేను ఆ పేజ్లో చూశాను. సో నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి అయితే నేను అందులో పెట్టమని చెప్పాను. సో ఈ 3 members కూడాను మనకి ఎలా కాంటాక్ట్ అయ్యారా అనేది నాకైతే తెలీదు. కాకపోతే అన్నయ్య చెప్పాడు అనమాట, అంటే మీరు మాత్రం ఎవరు డబ్బులు అడిగినా సరే ఇవ్వద్దని చెప్పి. కాకపోతే వీళ్ళు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ 5 members బయలుదేరాము, 5 bikes మీద వస్తున్నాము. సో మీరు ఏంటంటే పెట్రోల్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి డబ్బులు ఇవ్వండి, బ్లడ్ ఇచ్చే 1 hour ముందు తినాలి అని చెప్పారనమాట. మేమేంటి, మా కోసం ఎంతో కష్టపడి వస్తున్నారు కొంచెం దూరం నుంచి బండి మీద, కాలేజ్ స్టూడెంట్స్. సో అని చెప్పి మేము ఒక సెట్ ఆఫ్ అమౌంట్ డబ్బులు అయితే వేస్తామన్నమాట. సో ఫోన్పే అయితే చేసాము. ఫోన్పే మొత్తం ఎంత స్కామ్ జరిగిందంటే నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను అనమాట అదంతా చూసి కూడాను. సో నేనంత షాక్ అయ్యాను. నేను మా ఫ్యామిలీకి మాట ఇచ్చాను అనమాట, వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి. అంటే జనాలు ఇలా ఉంటారని మనకైతే తెలియదు కదండి. నేను ఏంటంటే ఒక మనిషికి కానీ ఎవరికైనా కష్టాల్లో ఉంటే మాత్రం నేను హెల్ప్ చేయాలనే చూస్తాను. కానీ మీరు చాలా వరకు నన్ను ఆఫ్లైన్లో కలిసిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చాలా వరకు హెల్ప్ చేయాలని చూస్తాను. కానీ ఒకరికి ఎలాగోలాగా అదే బాధ పెట్టాలి, వాళ్ళని ఎలాగోలాగా డౌన్ చేయాలి, ఎలాగోలా వాడుకోవాలని మాత్రం నేను చూడను అనమాట. జనాలు ఇలాంటి వాళ్ళు ఉంటారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సొసైటీ మాత్రం అస్సలు నమ్మలేదు అనిపించింది నాకైతే. సో ఏంటంటే మా కోసం వస్తున్నారని చెప్పి అయితే నేను డబ్బులు వేసాను. కానీ ఇంకొకసారి హ్యాండ్ ఇచ్చేసేటప్పటికి డబ్బులు వేసిన తర్వాత ఒక 1 hour తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అనుకున్నాము ఇంకా వీళ్ళు అయితే హ్యాండ్ ఇచ్చేసారని చెప్పి. సో ఇలా అయిందనమాట. సో దీనివల్ల ఏంటంటే మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత ఎంత సెర్చ్ చేసినా సరే బ్లడ్ అయితే మాకు దొరకలేదండి, చాలా కష్టమైపోయింది. సో తర్వాత ఎలాగో ఒకలాగా ఇప్పటికైతే బ్లడ్ దొరికింది. నేను ఒక సెట్ ఆఫ్ అమౌంట్ వేశాను కదండి, సో ఆ డబ్బుల గురించి నేనేం బాధపడట్లేదు. ఆ బ్లడ్ మాకు అర్జెంట్ నీడ్ ఉన్నప్పుడు వాడు వస్తానని చెప్పాడు కదా 5 members తీసుకొని, ఆ టైంలోని ఆ డబ్బుల కోసమే వీళ్ళు ఇలా చేశారు. ఆ డబ్బులు ఎంత అండి, జస్ట్ ఒక రోజు ఒక పోర్ట్లోనే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారనమాట. సో ఎంత అంటే దొంగలాగా డబ్బులు తీసుకొని వాళ్ళు ఎన్ని రోజులని గడపగలరు చెప్పండి ఒక డబ్బులతో, అంటే ఆ డబ్బులతోని. సో ఆ డబ్బుల గురించి కాదు నేను ఇదంతా కూడాను, నేను అంటే కనుక్కుంటున్నాను. వాడి ఫోటో మాత్రం దొరికితే కనుక ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానన్నమాట. వాడు ఒక ఆటో డ్రైవర్ అంట, మాకు కాంటాక్ట్ అయ్యిందంతా కూడా విజయవాడ నుంచి కాంటాక్ట్ అయ్యాడు వాడు. సో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి. బ్లడ్ నీడ్ ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ మొత్తం మీ సర్కిల్లోనే ఖచ్చితంగా అడిగి చూడండి. ఆ తర్వాతే ఇలా ఆన్లైన్లోకి రండి అని అనిపించింది అనమాట నాకు. సో ఇదనమాట ఈరోజు బ్రౌనీ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎలాగో ఒకలాగా. అంటే ఫ్యామిలీలోని ఇలా ఉన్న తర్వాత ఇంకెలాగండి వీడియోస్ గట్రా ఇలా పెడుతుంటాను. ఒక 2 days అయితే మాకు మనుషులు అందరూ కూడా ఒకలా లేరనమాట. సో
అందుకని చెప్పి వీడియోస్ గట్రా ఏమీ కూడాను అలా ఉంచేసాను. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఏంటంటే ఎలా ఉన్నా సరే ఇంకా వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అనే గోల్తో నేను మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత, జగిత్యాల వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. కాకపోతే అలా అయితే కుదరలేదు నాకు. సో ఇక్కడ నుంచి ట్రై చేస్తాను ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి, మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి. ఇంకా బ్రౌనీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోక్షన్ స్కూల్ నుంచి తీసుకునడానికి వెళ్ళాను. ఇంక ఇప్పుడైతే స్నాక్స్ చేద్దాం అని చెప్పి పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది. బయట బండి మీద అమ్మేటట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి అయితే ఉండాలి. సో తర్వాత ఫస్ట్ అయితే నేను అంటే మీరు ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు, చాలా ఫాస్ట్గా వంట కానీ ఏదైనా రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తానమాట. ఇంకా ఆయిల్ వేడెక్కేలోపు మిగతా ప్రాసెస్ని చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయిల్ వేడెక్కడ ఒక 5 నిమిషాలని పడుతుంది కదా, అంటే 5 మినిట్స్ కాకపోయినా 3 మినిట్స్ అయినా పడుతుంది కదా. సో ఈ లోపు నేను ఈ బ్యాటర్ని కలిపేసుకుంటాను అనమాట. ఆయిల్ వేడెక్కే లోపు నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కసూరి మేతి ఇవన్నీ కూడా వేసుకుంటానమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం శనగపిండి అనమాట. మనకి ఎంత పకోడీ కావాలో అంత శనగపిండి వేసుకొని కొంచెం సోడా గుండ అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా తక్కువ వాటితోటే మనము పకోడీ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో నేను ఈరోజు పసుపు వేయకుండా చేశాను అనమాట పకోడీ. చాలా బాగా వచ్చింది. పసుపు వేయకపోతేనే బెటర్ అనిపించింది. పసుపు వేస్తే ఏంటంటే కొంచెం కలర్ అనేది మారుతుంది అనమాట. సో అలా మారకూడదు. కలర్ మారడంతో పాటు మనకి పకోడీ అనేది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోతుంది. సో లాస్ట్లోని సాల్ట్ గట్ చూసుకొని కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటానండి. కసూరి మేతి పకోడీలో ఒకసారి వేసి చూడండి. అంటే బండి మీద బయట చూడండి పకోడీ చేస్తున్నప్పుడు మనకి మెంతి వాసన వస్తుంది అనమాట. అంటే మెంతి పొడి వాసన వస్తుంటుంది పకోడీ బండి పక్క నుంచి వెళ్తుంటే. సో వాళ్ళైతే ఖచ్చితంగా కసూరి మేతి యాడ్ చేస్తారనమాట. ఇంక ఇందులో కారం కానీ ఏమీ యాడ్ చేయము, జస్ట్ పచ్చిమిర్చి కారం మాత్రమేనమాట. మీరు ఎక్కువగా కారం తింటే మాత్రం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అదే తక్కువగా తింటే తక్కువ యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పకోడీల్ని కొంచెంగా వేసేసుకోవడమేనమాట. సో పసుపు వేయకపోతే మనకి బయట అమ్మే పకోడీ కలర్ వస్తుంది అనమాట. శనగపిండి ఆల్రెడీ కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుంది కాబట్టి కలర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకొంచెం కలర్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ మాడినట్టు ఉంటుంది అనమాట. కొంచెం ఫ్రై కూడా ఎక్కువ అయిపోతుంది త్వరగా. అండ్ నెక్స్ట్ లోపల ఫ్రై అవ్వదు అనమాట పసుపు వేస్తే కనుక. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇంక ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? కొంచెం బోర్ కొట్టే ఉంటుంది నాకు తెలిసి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మంచి రెసిపీతో వస్తాను. ఖచ్చితంగా కేక్ వీడియో అయితే రెసిపీ అప్లోడ్ చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.